హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందనం పథకం సంబంధించి ప్రజెంట్గా ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే తల్లి కొందనం పథకం సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నటువంటి స్టూడెంట్కి అమౌంట్ అయితే రీసెంట్గా 3 days బ్యాక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అమౌంట్ అనేది 6,000 రూపాయలు అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో 6,000 రూపాయలు ఎందుకు క్రియేట్ చేశారంటే ఎస్సీ స్టూడెంట్ అవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము పర్సెంటేజ్ పరంగా వాళ్ళకి అమౌంట్ అయితే జారీ చేయడం జరిగింది. సో చాలామంది ఇంటర్మీడియట్ వాళ్ళకి అమౌంట్ పడలేదని చెప్పేసి అంటున్నారు కదా. సో అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగిందండి. సో మీకు ఇక్కడ పిక్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పేమెంట్ రిలీజ్ చేసినప్పుడు అంటే జూలై 10వ తారీఖున పేమెంట్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి పేమెంట్ రిలీజ్ చేసినప్పుడు నేను చెక్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆ స్టూడెంట్కి అనేది పేమెంట్ ప్రాసెస్ అని చెప్పేసి రావడం జరిగింది. సో దాదాపు 1 month అయితే తీసుకోవడం జరిగిందండి. రీసెంట్గా 3 days బ్యాక్ అనేది చెక్ చేయడం జరిగింది. వాళ్ళకి పేమెంట్ అనేది సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఏ విధంగా సక్సెస్ అయిందంటే వాళ్ళకి ఇదివరకు మదర్కి వచ్చేసరికి అకౌంట్ అనేది SBI ఉన్నది. సో అలా కాకుండా పోస్టల్ అకౌంట్ అయితే చేయడం జరిగింది. సో పోస్టల్ అకౌంట్ చేయడం ద్వారా చేసినటువంటి ఒక 4 days కల్లా వాళ్ళకి ఆ స్టూడెంట్కి అమౌంట్ అనేది పోస్టల్ అకౌంట్కి 6,000 రూపాయలు అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. సో ఈ విధంగా తల్లి కొందనం పథకం సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళకైతే అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఎవరన్నా క్రియేట్ కాకుంటే దయచేసి పోస్టల్ అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన 1 week లోపల కానీ 4 days లోపల కానీ ఖచ్చితంగా అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చెక్ చేసినటువంటి స్టూడెంట్ ఎస్సీ కాబట్టి వాళ్ళకి 6,000 రూపాయలు అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఫర్దర్గా కేంద్రం 40%, రాష్ట్రం 60% పరంగా ఈ స్టూడెంట్కి అనేది అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది. కాబట్టి మిగతా అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కావచ్చు అలాగే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కావచ్చు దయచేసి పోస్టల్ అకౌంట్ చేసుకుని ఒకసారి మీరు వెయిట్ చేయండి. ఆ పోస్టల్ అకౌంట్కి అయితే అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. సో దాదాపు వీళ్ళు జూలై 10న ఫస్ట్ క్లాసు అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనేది మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. అంటే జాయిన్ అయినటువంటి జూన్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్కి అలాగే 10th అయిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే వాళ్ళకు అలాగే అంగన్వాడీ నుంచి ఫస్ట్ క్లాస్కి జాయిన్ అయిన స్టూడెంట్స్కి మనం జూలై 10వ తారీఖు అమౌంట్ ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ముందుగానే చెప్పడం జరిగింది. ఆ చెప్పిన ప్రాసెస్లో భాగంగానే కొంతమందికి అమౌంట్ పడడం జరిగింది, మరి కొంతమందికి పడలేదు. సో పడకపోవడానికి కారణాలు అనేది చాలా అయితే ఉన్నాయి. మనం చాలా వీడియోలు కూడా చేయడం జరిగింది. సో వాళ్ళకి ఏమైనా ఎలక్ట్రిసిటీ వల్ల కానీ సో 60 పేల సమస్య ఏమైనా ఉంటూ కూడా వాళ్ళకి పడలేదు. ఇక్కడ మనకి ఈ స్టూడెంట్కి అనేది అమౌంట్ ప్రాసెస్ అని చెప్పేసి ఉన్నది. సో 3 days బ్యాక్ అనేది అమౌంట్ పడడం జరిగిందండి. సో మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్ కావచ్చు అలాగే ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్టల్ అకౌంట్ ఒకసారి చేసుకొని 1 week అయితే వెయిట్ చేయండి. ఖచ్చితంగా అయితే అమౌంట్ అయితే పడడం జరుగుతుందండి. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి షేర్ చేయండి, ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇదండి తల్లి కొందనం పథకం సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.